హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. సుప్రీంకోర్టులో లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం వ్యవహారంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ కేసు 3వ తేదీకి వాయిదా పడినటువంటి నేపథ్యం. రేపు 3వ తేదీ కేసు విచారణ జరగబోతుంది. మళ్ళీ ఏమి జరిగేదానికి అవకాశం ఉంది, సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతోంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే, మీరు ఎందుకు ప్రకటనలు చేశారు, రాజకీయానికి దేవుడిని అడుకున్నారు, ఇవన్నీ వ్యాఖ్యానాల సంగతి తర్వాత. అవన్నీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల మీద వేసినటువంటి ప్రశ్నలు. ప్రధానంగా ఒక రకంగా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నల్లో సమాధానం కావాల్సినటువంటి ఈ సమాధానాలు ఏం కావాలి అని అంటే, మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకటి దాన్ని వచ్చింది, దాని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అనేటువంటి దాని. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్కి సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్యలో మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. అప్పుడు నమూనాలు, అప్పుడు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలు ఉంటాయి కాబట్టి, ఇది ఆల్రెడీ ఎన్డీడీబీ రిపోర్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఇంకా గజియాబాద్ కానీ మిగతా చోట్లకు పంపించేసి సెకండ్ ఒపీనియన్ తీసుకునే దానికి అవకాశం ఉండదు. ఏమైనా ఈ ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదనేటువంటి అంశం మీద ఇది ఇప్పుడైనా చేసి సెకండ్ ఒపీనియన్ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా మీరు లడ్డూ ప్రసాదం అపచారం జరిగింది, దాంట్లో ఈ కొవ్వు అవశేషాలు ఉన్నటువంటి కల్తీ నెయ్యిని వాడారా లేదా అనేటువంటి అంశం మేము తేల్చడానికి లడ్డూలు ఏమైనా ఈ విధంగా టెస్టులకు పంపారా అని. టెస్టులకు పంపకుండానే మాట్లాడారు అని. ఇప్పుడు పంపడానికి అవకాశం కూడా లేదు. అప్పుడు లడ్డూలు ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు లడ్డూలు వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. బహుశా అట్లా ఉన్నా కూడా ఇప్పుడు వాడరు కదా, వాడకూడదు కూడా. అప్పుడు ఏదో అపచారం జరిగిందని కదా మనం భావిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నెయ్యి కాంట్రాక్టర్ని మార్చారు, కొత్త నెయ్యి వాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ లడ్డు అనేటువంటి అంశం టెస్టులకు పంపలేదు. మరి పంపనప్పుడు అసలు ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ కల్తీ జరిగింది అని భావిస్తున్నటువంటి ఆ ట్యాంకర్లను వాడనటువంటి వాటిని వెనక్కి పంపినారు. మరి వీటిల్లో మిగతా వచ్చినటువంటి వాడినాటిల్లో కల్తీ జరిగిందా లేదా, వాటికి సంబంధించినటువంటి ఏమైనా నమూనాలు ఏమైనా తీసి దాచేటువంటి విధానం ఏదైనా సరే ఉంటుందా? ప్రతి ట్యాంకర్కి సంబంధించినటువంటి కొంత నమూనాలు సేకరించి దాచిపెట్టి తర్వాత అవసరమైనప్పుడు ఏమైనా టెస్టులు చేయటం అనేది ర్యాండమ్గా చెక్ చేస్తారు, అది ఓకే. మరి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాలని ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతోంది. సిట్ ఆల్రెడీ వేశారు కదా, మరి సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఇది పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే మేము ఇట్లా జరిగింది పొరపాటు అనే దాని మీద ఏది కొన్ని ట్యాంకర్లలో ఈ విధంగా కల్తీ నెయ్యి వచ్చిందనే దాని మీద అనుమానాలు ఉన్నాయి, ఇది లడ్డూలు వాడారనే దాని మీద ఇప్పుడు దాని మీద సిట్ వేశాము, సిట్ దర్యాప్తు జరుపుతుంది అని. ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఇప్పుడు పూర్తి అయ్యేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఏది 3వ తేదీకి అయితే సిట్ దర్యాప్తు పూర్తి అవ్వదు. ప్రాథమిక నివేదిక కూడా బహుశా సిట్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు, ఇది తక్కువ సమయం కాబట్టి సుప్రీంకోర్టుకి మేము సిట్ వేశాము, ఇదిగో ఈ విధంగా ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టుకి చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే మరి ఎందుకు ప్రకటనలు చేశారు ఈ విధంగా అనేటువంటి దాని మీద, అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ప్రకటన లేకపోతే ప్రజల్ని అప్రమత్తం చేయడానికి చేసినటువంటి ప్రకటన, మరి ఏదైనా సరే ఒక సమాధానం అయితే మరి ఏమన్నా చెప్తారా, ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది బహిరంగ ప్రకటన అనేటువంటి దాని మీద ఏమైనా సంజాయిషీ చెప్తారా సుప్రీంకోర్టుకి? ఒకవేళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని మేము ఊహించి ఉండలేదు అనేది కానీ అలాంటిది ఏమైనా సంజాయిషీ చెప్తారా? సంజాయిషీ అయితే కోరలా, మీరేం క్షమాపణ చెప్పడానికి అట్లా ఏం కోరలా సుప్రీంకోర్టు. బహుశా దానికి సంబంధించినటువంటి అంశం కాకుండా దర్యాప్తు వ్యవహారం మీదనే ఎక్కువ సుప్రీంకోర్టు దృష్టి సారించేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సిట్టుకు సంబంధించినటువంటి అంశం మీద దర్యాప్తుకి సరిపోతుందా లేదా, ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి
ఏదో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వరకు దర్యాప్తు జరిపితే సరిపోతుందనో లేకపోతే ఇంకోటి కాకుండా సిట్ కాకుండా ఉన్నత స్థాయి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశమైనా డిస్కస్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేది. అది 3వ తారీఖు వాయిదా విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, సొలిసిటర్ జనరల్ని ఏమడిగింది, మీరు సిట్ దర్యాప్తు సరిపోద్ది అనుకుంటున్నారా, లేకపోతే మీరేమైనా దర్యాప్తు జరుపుతారా అంటే సిబిఐ దర్యాప్తు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన దర్యాప్తు, అలాంటి ఆలోచన ఉందా, లేదు అని అంటే స్వతంత్ర దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా జరిగితే మంచిదని మీరు భావిస్తున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని అడిగింది. తప్పదు ఇక్కడ, ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. మరి అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ఒక స్వతంత్ర స్థాయి దర్యాప్తు జరపండి అని కానీ, సుప్రీంకోర్టు మీరు ఇష్టం వచ్చినటువంటి స్థాయిలో దర్యాప్తు జరపండి అనేటువంటి విషయంలో కానీ, లేదు అంటే సిట్ ఆల్రెడీ దర్యాప్తు జరుపుతుంది కదా, సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో గిన పూర్తి స్థాయి దర్యాప్తు అవ్వలేదు, ఇది భక్తులకు సంబంధించినటువంటి అనుమానాలు మొత్తం తీరలేదు, ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు కావాలి అని అనుకుంటే అప్పుడు దర్యాప్తు జరపడానికి ఆదేశించండి అని కూడా హైకోర్టు చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. మరి సుబ్రహ్మణ్యం స్వామి కానీ మిగతా వాళ్ళు కానీ ఈ పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇది సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ నిపుణుల బృందంతో కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అయితే చూడాలి. ఇక్కడ అసలు ఈ మొత్తం ఇంత ఎపిసోడ్ ఇంత జరుగుతుంటే ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు. అదేవిధంగా చాలామంది కూడా ఈ డిమాండ్లు వచ్చినాయి, ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించేది, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి. అసలు ప్రధానమంత్రి ఎక్కడా కూడా మాట్లాడలేదు. చాలా విషయాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం కదా, ప్రధానమంత్రి జనరల్గా రెస్పాండ్ అయ్యేవాడే. మరి వాళ్ళకి తెలుసు ఇది ఈ విధమైనటువంటి సెన్సిటివ్ విషయం కాబట్టి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే బీజేపీ వాళ్ళు అన్నీ మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ లేకపోతే జేపీ నడ్డా కానీ ఈ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, అసలు ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా నెయ్యిలో లేదా అనేటువంటి అంశం కానీ వీటి గురించి మాట్లాడలే. మీరు నివేదికలు ఇవ్వండి అని అడిగారు తప్ప చాలా జాగ్రత్త వహించారు. ఎక్కడ పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాటల ద్వారాగా ఈ విధంగా మాట్లాడటం అనేది ఇప్పుడు సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. బహుశా కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళు ఏకాడికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయితే అవ్వచ్చాము, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది వాళ్ళే చూసుకుంటారు, ఏదైనా సమస్య వస్తే వాళ్ళ మీదకే పోతుంది కదా అనే దానిలో వాళ్ళు మరి ఇక్కడ సిట్ దర్యాప్తు జరుపుతుంది కదా, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, లేదంటే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమని ఏమైనా చెప్తారనేటువంటి దాని మీద ఉండాలి. సుప్రీంకోర్టు ఏమైనా ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తుంది అనేటువంటిది రేపు తేలాల్సినటువంటి అంశం.